తండ్రికి వందనములు. అలాగే దాసులకు, దాసురాలకు, దైవజనులకు, దైవజనురాలకు, సంఘస్థులకు, సంఘ బిడ్డలకు అందరికీ కూడా వందనాలండి. మరి అందరూ ఎలా ఉన్నారమ్మా? బాగున్నారు కదా! మరి తండ్రిచ్చిన సమయాన్ని బట్టి మరి 2 విషయాలు మనం తెలియపరుచుకుందాం. మరి చక్కని మాటలు దేవుడు చెప్పి ఉన్నాడు. చక్కని మాటల్లో మనకి జ్ఞానం కూడా ఉంది. ఎందుకంటే దీనిలో చాలా అర్థాలున్నాయి. చక్కని మనకి మనశ్శాంతిగా ఉండే జీవితమైన వాక్యం మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజునాడు ఒక తల్లి, ఒక బిడ్డ అనే జీవితం అండి ఇది. ఎందుకంటే తల్లి, బిడ్డ జీవితం అంటే మన తల్లి నవమాసాలు మోసి మనల్ని కని, పెంచి పెద్దవారిని చేసి మంచి భవిష్యత్తు మన తల్లి, తండ్రులు ఇస్తూ ఉంటారు. అలాగే ఇచ్చినప్పుడు వారు మనకి చక్కని మాటలు చెప్తూ ఉంటారు. అయితే మన అమ్మ చెప్పిన మాట మనం వినం. తండ్రి చెప్పిన మాట వినం. ఆ టైంలో మనకి కోపం ఎక్కువ వస్తూ ఉంటది. ఎందుకంటే మనం ఏదో ఒకటి మనము వినము. ఆ టైంలో మనము కోపం ఎక్కువైపోతూ మన తల్లిని తిడతాము, తండ్రిని తిడతాము, అక్కని తిడతాము, అన్నని తిడతాము, బంధువుల్ని, స్నేహితుల్ని, ఇరుగుని, పొరుగిని మొత్తం అందరిని తిట్టేస్తూ ఉంటాము. ఆ టైంలో మనకి నా వేదన అనే ఆవేదన అంటే చూడండి, నా వేదన, ఆవేదన అనే మనకి ఒక కోపం అనే జీవితంలో మనం వస్తూ ఉంటది. ఆ టైంలో మనం చాలా విధానముగా నడుస్తది. ఆ టైంలో మనం ఎలా ఉంటామంటే, మనం ఏమి చేస్తున్నామో మనకే తెలీదు ఆ టైంలో. ఎందుకంటే గొడవలు ఎక్కువవుతూ ఉంటాయి. తర్వాత మనము ప్రాణాలు తీసుకుంటూ ఉంటాం. ఆ టైంలో చాలా గొడవలు కూడా అల్లకొల్లాలం కింద మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం. అప్పుడు ఆ టైంలో ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. నీకు కోపం వచ్చినప్పుడు నీవు బైబిల్ తీసి వాక్యము చదువుకో. నీకు కోపము రేజయినప్పుడు నీవు మౌనంగా ఉండు. ఎందుకంటే నీవు మౌనంగా ఉంటే ప్రతిదానికి కూడా ఒక అర్థం ఉంటది. ఒక జవాబుంటది. ఒక శాంతి నీకు దొరుకుతది. ఒక జీవితం నీకు కలుగుతది. నీవు వేదనతో, ఆవేదనతో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియని విషయంలో నీవు మాట్లాడుతున్నావు. నీ కోపములో ఏం మాట్లాడుతున్నావో తెలియట్లేదు. ఈ రోజునాడు మన స్త్రీలకేంటి, పురుషులకేంటి అందరికీ కూడా కోపాలు ఎక్కువొస్తూ ఉంటాయి. నాతో సహా అందరికీ కూడా కోపమండి. ఆ కోపం వచ్చినప్పుడు మనం అందరము కూడా ఏం చేస్తామో కూడా తెలీదు. ఆ పరిస్థితి కూడా అలాగే వచ్చేస్తూ ఉంటది. అప్పుడు ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఎందుకంటే మనం చాలామంది ఎవరన్నా మన చిన్న మాట అన్నారనుకోండి,